హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియోలో అయితే మనం టాప్ 10 కాలేజ్ ఇన్ తెలంగాణ ఫర్ బైపీసీ స్టూడెంట్స్ అయితే తెలుసుకోబోతున్నాం. సో మీరు ఇప్పుడు నేనైతే ర్యాంక్స్ అనేది ఓసీ వాళ్ళకైతే చెప్తున్నాను. అదర్ కేటగిరీస్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను ఓసీ ర్యాంక్స్ చెప్పాను కదా, మీరు ఆ ఓసీ ర్యాంక్స్ అనేది రెడ్యూస్ చేసుకొని మీకు ఏ కాలేజ్ వస్తుందో మీరైతే చూసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓసీ క్యాండిడేట్ అనేది 5000 ర్యాంక్ తెచ్చుకున్నాడు అనుకోండి. ఇప్పుడు బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఇలా క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళైతే వాళ్ళ ర్యాంక్ అనేది 4000 నుంచి 4500 ర్యాంక్ అయితే వాళ్ళకు వస్తుంది. అలాగే ఇప్పుడు ఎస్సీ స్టూడెంట్ అనుకోండి, వాళ్ళ ర్యాంక్ అనేది 3000 నుంచి 3500 ర్యాంక్ అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు ఎస్టీ స్టూడెంట్ అనుకోండి, 2500 నుంచి 3000 అయితే వాళ్ళ ర్యాంక్ అయితే ఉంటుంది. ఇదైతే నేను ఫర్ ఎగ్జాంపుల్ అయితే చెప్పాను. సో మీరు ఇంకా నేను చెప్పే కాలేజెస్ అండ్ ర్యాంక్స్ అనేది మీరైతే రెడ్యూస్ చేసుకొని మీ కేటగిరీని బట్టి అయితే మీరు మార్క్స్ అనేది చూసుకోండి. సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. ఇంకా మన లిస్ట్లో ఫస్ట్ కాలేజ్ వచ్చేసరికి అయితే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఉస్మానియా యూనివర్సిటీ. ఇప్పుడు నేను ఇక్కడ ఇవన్నీ మెన్షన్ చేశాను కదా, సేమ్ ఇలానే డీటెయిల్స్ ప్రతి కాలేజ్కి అయితే నేను ఉంటుంది. సో నేను ఈ ఫస్ట్ కాలేజ్ అనేది నేనైతే మీకు క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇది లొకేషన్ అనేది హైదరాబాద్లో ఉంది. అలాగే ట్యూషన్ ఫీ అనేది దీనికి అయితే 35,000 పర్ యానం, అంటే పర్ ఇయర్ అని అర్థం. ఇప్పుడు వెబ్సైట్ కోడ్ అని ఉంది కదా, ఈ వెబ్సైట్ కోడ్ అనేది మీరు కౌన్సిలింగ్ అప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు అయితే ఈ వెబ్సైట్ కోడ్ అనేది మీకైతే యూజ్ అవుతుంది. అంటే ఈ కాలేజ్ ఒక వెబ్సైట్ కోడ్ అని అర్థం ఇది. సో మీకు ఈ వెబ్సైట్ కోడ్ కూడా తెలిసి ఉండాలి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు. అలాగే ఈ కాలేజ్కి యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి అయితే 4.5 LP అనేది ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ కాలేజ్లో బ్రాంచెస్ అనేది ఫార్మసీ, బయోటెక్నాలజీ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనం కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేది చూద్దాం. ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేది నేను 2024 ప్రకారం అయితే చెప్తున్నాను. ఇప్పుడు బాయ్స్కి అనేది 2500 నుంచి 3500 వరకు ఉంది. అంటే 2500 అనేది మినిమం ర్యాంక్, 3500 అనేది మ్యాక్సిమం ర్యాంక్. మినిమం ర్యాంక్, మ్యాక్సిమం ర్యాంక్ ఏంటో నేను చెప్తాను చూడండి క్లియర్గా. ఇప్పుడు మినిమం ర్యాంక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓసీ స్టూడెంట్, లాస్ట్ ఇయర్ అనేది నాకు 2500తో నేనైతే జాయిన్ అయ్యాను. సో అదైతే 2500 అనేది మినిమం ర్యాంక్. ఇలా జాయిన్ అయిన వాళ్ళు 2500 ర్యాంక్తో జాయిన్ అయ్యారని అర్థం. అలాగే ఇప్పుడు మ్యాక్సిమం ర్యాంక్ అంటే 3500 ఉంది కదా, అంటే ఇప్పుడు 3000 తెచ్చుకున్న ఓసీ క్యాండిడేట్ అనేది ఇక్కడైతే సీట్ అయితే వస్తుంది. సో అదర్ కేటగిరీస్ వాళ్ళు ఈజీగా అయితే ఇక్కడ సీట్ అయితే తెచ్చుకోవచ్చు. ఇలా సిమిలర్ టు గర్ల్స్ కూడా చూసుకోవాలి మీరు. అలాగే మన లిస్ట్లో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి అయితే అనురాగ్ యూనివర్సిటీ ట్యూషన్ ఫీ వచ్చేసరికి ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే వెబ్సైట్ కోడ్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే యావరేజ్ ప్యాకేజ్ అనేది మీరు 3 to 4 LP ఉంటే మీరు ఆ కాలేజ్ని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. సో మీకు ఈ కాలేజ్ కూడా మీరు అనురాగ్ యూనివర్సిటీ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ బ్రాంచెస్ అనేది ఫార్మసీ, బయోటెక్నాలజీ అయితే ఉంది. అలాగే ఇక్కడ కట్ ఆఫ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మన లిస్ట్లో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి అయితే మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. దీని ట్యూషన్ ఫీ వచ్చేసరికి అయితే 70,000 అయితే ఉంది. అలాగే వెబ్సైట్ కోడ్ అనేది మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మీరు యావరేజ్ ప్యాకేజ్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఈ కాలేజీలో బ్రాంచెస్ అనేది ఫార్మసీ అయితే ఉంది. అలాగే మీరు కట్ ఆఫ్స్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మన లిస్ట్లో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి అయితే కాకతీయ ఇన్స్టిట్యూట్. ఈ లొకేషన్ అనేది వరంగల్ అయితే ఉంది. అలాగే దీని ట్యూషన్ ఫీ అనేది 40,000 అయితే ఉంది. అలాగే వెబ్సైట్ కోడ్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే యావరేజ్ ప్యాకేజ్ అనేది మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే బ్రాంచెస్ అనేది అయితే ఫార్మసీ అయితే ఇక్కడ ఈ కాలేజీలో అయితే ఉంది. మీరు యావరేజ్ ప్యాకేజ్ అనేది 3 to 4 LP అయితే మీరైతే కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగే కట్ ఆఫ్స్ అనేది మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మన లిస్ట్లో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి అయితే వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. దీని లొకేషన్ అనేది వరంగల్ అయితే ఉంది. అలాగే దీని ట్యూషన్ ఫీ వచ్చేసరికి అయితే 65,000 అయితే ఉంది. అలాగే వెబ్సైట్ కోడ్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే యావరేజ్ ప్యాకేజ్ అనేది మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే బ్రాంచెస్ అనేది ఫార్మసీ అయితే ఉంది. అలాగే కట్ ఆఫ్స్ అనేది మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మన లిస్ట్లో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి అయితే జ్యోతిష్ మాతి ఇన్స్టిట్యూట్. దీని లొకేషన్ అనేది కరీంనగర్లో అయితే ఉంది. దీని ట్యూషన్ ఫీ వచ్చేసరికి అయితే 60,000 పర్ యానం అయితే ఉంది. అలాగే వెబ్సైట్ కోడ్ అనేది మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే యావరేజ్ ప్యాకేజ్ అనేది అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే బ్రాంచెస్ అనేది ఫార్మసీ అయితే ఇక్కడైతే ఉంది. సో మీరు మళ్ళీ కట్ ఆఫ్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఈ కట్ ఆఫ్స్ అనేది అయితే నేను 2024 ప్రకారం అయితే చెప్తున్నాను. అలాగే మన లిస్ట్లో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి అయితే నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ. దీని లొకేషన్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ట్యూషన్ ఫీ అనేది అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే వెబ్సైట్ కోడ్ అనేది మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే యావరేజ్ ప్యాకేజ్ అనేది 2.8 LP ఉంది. కానీ ఈ కాలేజ్ అనేది బాగానే ఉంటుంది, మీరైతే కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగే ఈ కాలేజీలో బ్రాంచెస్ అనేది అయితే ఫార్మసీ అయితే ఉంది. అలాగే కట్ ఆఫ్స్ అనేది మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మన లిస్ట్లో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి అయితే స్వర్ణ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దీని లొకేషన్ అనేది ఖమ్మంలో అయితే ఉంది. అలాగే ట్యూషన్ ఫీ వచ్చేసరికి అయితే 50,000 అయితే ఉంది. అలాగే వెబ్సైట్ కోడ్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే యావరేజ్ ప్యాకేజ్ అనేది అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే బ్రాంచెస్ అయితే ఫార్మసీ అయితే ఇక్కడ ఉంది. అలాగే మీరు కట్ ఆఫ్స్ అనేది అయితే ఇక్కడ చూసుకోవచ్చు.
అలాగే మన లిస్ట్లో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి అయితే వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. లొకేషన్ అనేది మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ట్యూషన్ ఫీ అనేది ఇక్కడైతే చూసుకోవచ్చు. అలాగే వెబ్సైట్ కోడ్ అనేది ఇక్కడైతే చూసుకోవచ్చు. అలాగే యావరేజ్ ప్యాకేజ్ అనేది 2.9 LP ఉంది. ఈ కాలేజ్ కూడా మీరు కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ కాలేజ్లో బ్రాంచెస్ అనేది అయితే ఫార్మసీ అయితే ఉంటుంది. అలాగే కట్ ఆఫ్స్ అనేది అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మన లిస్ట్లో లాస్ట్ కాలేజ్ వచ్చేసరికి అయితే కాకతీయ ఇన్స్టిట్యూట్ కాలేజ్. దీని లొకేషన్ అనేది నిజామాబాద్లో ఉంది. నేను 4th ప్లేస్లో వరంగల్ లొకేషన్ అని చెప్పాను, సేమ్ కాలేజ్ అనేది. ఆ కాకతీయ అనేది వరంగల్ అయితే ఉంది, ఈ కాకతీయ అనేది నిజామాబాద్లో అయితే ఉంది. సో మీరైతే కన్ఫ్యూజ్ కావద్దు. దీని ట్యూషన్ ఫీ వచ్చేసరికి అయితే 58,000 అయితే ఉంది. అలాగే వెబ్సైట్ కోడ్ అనేది మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే యావరేజ్ ప్యాకేజ్ అనేది మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. అలాగే బ్రాంచెస్ అనేది ఫార్మసీ అయితే ఇక్కడ ఉంది. అలాగే మీరు కట్ ఆఫ్స్ అనేది అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో నేను ఈ టాప్ 10 కాలేజ్ PDF అనేది డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. సో మీరు ఆ PDFని అయితే డౌన్లోడ్ చేసుకొని కాలేజ్ గురించి అయితే డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు. అలాగే మీరు కౌన్సిలింగ్ అప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు అయితే మీకు ఏమేమి కాలేజ్ పెట్టుకోవాలో మీకు అయితే డౌట్ ఉంటుంది కదా. మీరు కాలేజ్ దోస్త్ వాళ్ళని అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎంసెట్ కౌన్సిలింగ్కి మనకు లిస్ట్ వైజ్గా వెబ్ ఆప్షన్స్లో మనం ఏం పెట్టుకోవాలో వాళ్ళైతే క్లియర్గా అయితే మీకు అయితే చెప్తారు. సో నేను కాలేజ్ దోస్త్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. ఒకసారి అయితే వెళ్ళి అయితే చెక్అవుట్ చేసుకోండి. కాలేజ్ దోస్త్ వాళ్ళు అనేది మనకు కౌన్సిలింగ్కి రిలేటెడ్గా అప్డేట్స్ అనేది చాలా బాగా అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. సో కాలేజ్ దోస్త్ వాళ్ళ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. ఆ లింక్ క్లిక్ చేస్తానే మీరు డైరెక్ట్గా వాట్సాప్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు. సో మీకు వాట్సాప్ ఓపెన్ చేస్తేనే అన్ని డైరెక్ట్గా అయితే ఉంటుంది. సో మీకు ఏ క్వశ్చన్స్ అనేది మీకు డౌట్ ఉందో ఆ క్వశ్చన్స్ అనేది టైప్ చేస్తే మీకు వెంటనే వాళ్ళు మీకు తగిన ఆన్సర్ అనేది కరెక్ట్గా అయితే మీకు ఇస్తారు. సో కాలేజ్ దోస్త్ వాళ్ళని అయితే ఒకసారి అయితే చూసుకోండి. సో ఇలాంటి మోర్ ఎంసెట్ రిలేటెడ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.